దమ్ముంటే చర్చకు రా చూసుకుందాం. ఏడికి రావాలనో చెప్పు, ఎప్పుడు రావాలనో చెప్పు. డే టు టైం నువ్వు ఫిక్స్ చేస్తావా, నన్ను ఫిక్స్ చేయమంటావా అని లీడర్ల నడుమ సవాళ్లు నడుస్తుంటాయి. ఈసారు ఈళ్ళ పార్టీ ఆఫీసులు ఉంటాడు, ఆ సారు వాళ్ళ పార్టీ ఆఫీసులు ఉంటాడు. ఉత్తగా మైకుల ముంగట గప్పాలే గాని ఏడికి పోరు, ఇద్దరు ఒక్క కాడికి రారు. కానీ అట్లొచ్చే జాగా ఒకటి అసెంబ్లీ. ఫేస్ టు ఫేస్ తగ్గ ఫరుంటది. 4 వద్దులైతే గదే చూడబోతున్నాం. మళ్ళా అసెంబ్లీకి మళ్ళా యాళ్ళయ్యేందులో 24 తారీఖు సందే మండలి చైర్మన్ సారు, అసెంబ్లీ స్పీకర్ సారు, ఆఫీసర్లు అంతా ఊకొని మాట్లాడుకున్నారు ఏం సవలతులు చేయాలి, ఎట్లా నడిపియాలనేది. 22 తారీఖు నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చాలా అవుతాయి. అందులో మన తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు, ఎంత ఇచ్చిర్రు అని తేలినాక ఈడ కూడా ఫుల్ బడ్జెట్ పెడతారు అన్నట్టు. మంత్రులంతా జిల్లాలు తిరిగి రైతు భరోసా పథకానికి సలహాలు తీసుకుంటున్నారు కదా. ఆ రిపోర్టు రెడీ చేసి అసెంబ్లీకి పట్టుకొస్తే ఈడ అన్ని పార్టీలు చెప్పింది తిన్నాక ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఏ భూములకు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని సీఎం సార్ మాట ఇచ్చిండు కాబట్టి తప్పకుండా ఇవ్వాలి, లేకుంటే ప్రతిపక్షాలు యాద్ చేసే ఛాన్స్ ఉంటది. ఇంకా పింఛన్లు వెరగలే, కొత్త రేషన్ కార్డులు రాలే, అట్లనే జాబుల ముచ్చట కూడా వెళ్తుంది ఎట్లనైనా. అటు కరెంట్ ఎంక్వైరీలో కాళేశ్వరం విచారణ మీద గడబడి జరగవచ్చు. ఇవిగాక చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ గురించి. మొన్న అసెంబ్లీ వచ్చే వరకు 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 జంప్ అయ్యిండ్రు. మంచిగా మాట్లాడతాడని పేరున్న కడియం శ్రీహరి సారు, సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాసరెడ్డి సారు ఇటుకెళ్లి అటు పోయిండ్రు. అటు మండలి చూస్తే ఇండ్లకెళ్ళి కూడా 6 కండువాలు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ కవితక్క జైల్లో ఉండే. ఇంతకి ఇప్పుడున్న కేసీఆర్ సార్ వస్తాడా రాడా అన్నది ఇంకో చర్చ. అప్పుడు దుమ్మాలు కొట్టి పార్టీ మీటింగులు పెట్టుకున్నాడు. అటెంక ఎలక్షన్లు వస్తే సారు బస్ ఎక్కి తిరిగితే ఎమ్మెల్యేలు కారు దిగినరు. ఎంపీ సీట్ ఒక్కటి కూడా గెలవలేదు. సీదా వైపు ఆ మౌజులు ఉన్నాడు. ఇక రామన్ననేమో కవితక్కని జైల్లోకెళ్ళి బయటికి తెస్తానికి ఢిల్లీలో తిప్పల పడుతున్నాడు. అసెంబ్లీ సురువయ్య నాటికి కారుల బలం బలగం ఎంతుంటదో చూడాలి.